సంకీర్ణ అనుభవం సుదీర్ఘంగా ఉంది తెలుగుదేశం పార్టీ. కానీ సంకీర్ణలు డామినేటింగ్ రోల్ తప్పించి ఎప్పుడు డిఫెండింగ్ రోల్లో లేదు. ఒకప్పుడు యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, ఎన్డీఏ 1లో డామినేటెడ్ రోలే తెలుగుదేశం పోషించింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ అంటే ఒక గౌరవము, భయము, భక్తి ఉండే. అయితే 2014లో నరేంద్ర మోడీతో ఎన్డీఏలో భాగస్వామి అయిన డామినేటింగ్ రోల్ కుదరలేదు. 2024లో కూడా డామినేటింగ్ రోల్ కుదరట్లేదు. జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ చెప్పినట్టు నడుచుకోవాల్సిందే తప్పించి, వాళ్ళు ఇచ్చిన పదవుల్లో స్వేచ్ఛగా పనిచేసుకోవడం తప్పించి ఇదివరకడికి మళ్ళీ కథలు నడపడం కుదరదు. అదే సందర్భంలో రాయబారుల్ని పంపించి బతిన్లాడుకునేటటువంటి యాటిట్యూడ్ వాళ్ళ దగ్గర లేదు. ఇదే ఆస్పెక్ట్ ఆంధ్రాలో ఇంప్లిమెంట్ చేయడం. 2099-2004లో సంకీర్ణ ప్రభుత్వమే, కాకపోతే మంత్రులను తీసుకోలేదు, కానీ సంకీర్ణమే ఆ రోజున భారతీయ జనతా పార్టీ కలిసి పనిచేసింది. 2014-19లో సంకీర్ణ మంత్రులు కూడా తీసుకున్నారు, కానీ అప్పుడు డామినేటింగ్ రోల్ తెలుగుదేశమే వహించింది. 2019-24లోకి వచ్చి వైసీపీ వచ్చింది. 24లోకి వచ్చేటప్పటికి అధికారంలోకి వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ కూటమిగా కాకుండా డామినేటింగ్ రోల్ తను పోషిస్తున్నారు చంద్రబాబు. అది నచ్చట్లేదు పవన్ కళ్యాణ్కి. ప్రతి దాంట్లో తన వాదన తీసుకోవాలి, ప్రతి విషయం తనకి చెప్పాలి అన్నటువంటిది ఆయన ఉద్దేశం. అలా కాకుండా జరిగేటటువంటి యాక్టివిటీలో ఓపెన్ అప్ అయి మాట్లాడడం తిరుపతి లాంటి సంఘటనలో చూశారు. ఇప్పుడు దీన్ని ఎలా పరిష్కరించాలి? ప్రతిదీ పవన్ కళ్యాణ్కి చెప్పి చేయాలా, లేదా ఇంపార్టెంట్ వరకు చెప్పాలా? ఇది చంద్రబాబు గారి ముందు ఉన్నటువంటిది. అన్నీ తనకి చెప్పి తనతో కలిపి నడపాలి అన్నటువంటిది పవన్ కళ్యాణ్ ఉద్దేశం. ఇటు పవన్ కళ్యాణ్కి ఇస్తున్న ప్రయారిటీ, పవన్ కళ్యాణ్కి వస్తున్న పబ్లిసిటీ నచ్చంది తెలుగుదేశం క్యాడర్. అలాగే పవన్ కళ్యాణ్ స్వేచ్ఛని ఆస్వాదిస్తోంది జనసేన. ఈ ఇద్దరి మధ్యన విభేదం రాకుండా చూసుకోవాల్సినటువంటి జాగ్రత్త చేయాల్సిన బాధ్యత ఇప్పుడు చంద్రబాబు మీదనే ఉంది.